అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలైతే కనిపిస్తున్నాయండి. ఈ 4 రోజులు సాధారణంగా మీకు కనిపించినా కూడా లోపల మాత్రం మీ జీవితానికి ఒక కొత్త దారి చూపించే సమయం అన్నమాట ఇది. మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా ముందుకు కదిలే సూచన అయితే ఉంది. ఇక ఆగిపోయినటువంటి పని, నిలిచిపోయినటువంటి డబ్బు లేదా మీరు మనస్సులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక ఈ 4 రోజుల్లో మీకు రూపం దాల్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉందండి. సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా 26 లేదా 27 ఈ తేదీల్లో ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే సూచన చాలా బలంగా కనిపిస్తుంది. ఆ కాల్ మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. మీరు అసలు ఊహించని వార్త అన్నమాట, లేదా చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక సమాధానం మీ చెవిలో పడుతుంది. ఆ వార్త విన్న తర్వాత ఇది నిజంగా నా జీవితంలోనే జరిగిందా అని ఒక్కసారి ఆలోచించే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అవసరం. మీరు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ఆ ముగ్గురు వ్యక్తుల గురించి. లేకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారండి. వాళ్ళు బయటకు మీకు చాలా దగ్గరగా ఉంటారు. అంటే వాళ్ళు బయటకు చూడడానికి మాటల్లో ప్రేమ చూపిస్తారు. మీరు చెప్పేది చాలా శ్రద్ధగా వింటారు. కానీ లోపల మాత్రం మీరు ముందుకు వెళ్ళకూడదని, మీకు రావాల్సినటువంటి అవకాశం మీ చేతుల్లోనే రాకూడదని అనుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు అనేది కూడా తప్పకుండా చెప్తాను. ముఖ్యంగా ఎస్ లెటర్ అండి. ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీ దగ్గర చాలా సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ మీ మాటలు ఇంకెవరికో చేరే అవకాశం అయితే చేరుస్తారు ఉంటుందన్నమాట. మీ ప్లాన్ను ముందే తెలుసుకొని దాన్ని అడ్డుకోవాలని చూడొచ్చు. ఇక ఆర్ లెటర్ ఉన్నటువంటి వారు వచ్చేసి ఈ అక్షరం ఉన్న వ్యక్తి బయటకు చాలా నవ్వుతారండి. కానీ మీ ఎదుగుదల చూసి లోపల అసూయతో ఉంటారు. మీకు మంచి జరిగితే వీళ్ళు మౌనంగా దూరం అయ్యే సూచనలు కూడా ఉందన్నమాట. ఇక కే లెటర్ ఉన్నటువంటి వారు వచ్చేసి ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీకు బాగా దగ్గర వాళ్ళలో ఒకరై ఉండొచ్చు. నమ్మకంతో చెప్పిన విషయాన్ని మీకే ఇబ్బంది వచ్చేలా మార్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారి 4 రోజులు ప్రతి ఒక్కరితో మీ మనసులోని మాట పంచుకోవద్దండి. అంటే మీ సంపాదన గురించి కానీ, మీ నిర్ణయాలు, మీ తర్వాత అడుగు, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కొంచెం గోప్యంగా అయితే ఉంచండి. ఎందుకంటే ఈ 4 రోజులు ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు నటిస్తున్నారో మీకు చాలా స్పష్టంగా తెలిసే సమయం అన్నమాట ఇది. ముఖ్యంగా సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలు తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి. మీ మనసు చెప్పిన మాట విని మీరు ముందుకు వెళ్తే చాలా మంచిది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ యొక్క రాశివారు మీరు మీకు అడ్డుపడాలని చూసే వాళ్ళు ఉండొచ్చు. కానీ మీ అదృష్టాన్ని పూర్తిగా అయితే ఆపలేరు. ఈ 4 రోజులు మీరు మీ మౌనం, మీ బలం, మీ జాగ్రత్త మీకు రక్షణ అండి. అప్పుడు మీ జీవితంలో వస్తున్నటువంటి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, మీకు మంచి మార్పులకే దారి తీస్తుందన్నమాట. మేషరాశి వారి గురించి పూర్తిగా తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాలు పూర్తిగా వినండి ఈ వీడియోని. ఎందుకంటే వీడియోని స్కిప్ అయితే చేయొద్దండి. మీరు కొన్ని విషయాలు అయితే మిస్ అవుతారనమాట. అలాగే లాస్ట్లో కూడా కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకొని మీకు నరదిష్టి పోవడానికి. ఇక మేషరాశి వారు ఈ వీడియో ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి 4 రోజులు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మే 25 నుంచి మే 28 వరకు గ్రహస్థితి మీకు కొన్ని మంచి సంకేతాలు అయితే ఇస్తుంది. ముందుగా మీకు కలిసి వచ్చే రంగుల గురించి చూస్తే కనుక ఎరుపు, కాషాయం లేదా బంగారు రంగు ఈ 4 రోజుల్లో మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటాయన్నమాట. ఈ రంగులు మీలో ధైర్యాన్ని అయితే పెంచుతాయండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీరు చేసే పనుల్లో మంచి ఫలితం వచ్చేలా సహాయపడతాయన్నమాట. ఇక ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి దగ్గర ఉంచుకుంటే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎరుపు రంగు, కాషాయం రంగు, బంగారు రంగు అన్నమాట. ఇక మీకు ఈ 4 రోజుల్లో కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 1, 3, 9 ఈ సంఖ్యలు ఈ 4 రోజుల్లో మీకు శుభ సంకేతాలుగా కనిపించవచ్చు. అంటే ఫోన్ నెంబర్స్లో కానీ, టైంలో కానీ, లేదా మీ ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భంలో ఈ సంఖ్యలు కనుక కనిపిస్తే మీకు మంచి సూచనగా మీరు భావించండి. ఇక మీకు ఈరోజు శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు మరియు ఆగ్నేయ దిక్కండి. ఈ దిక్కున చేసే ప్రయాణం లేదా ఈ దిశలో ప్రారంభించే ముఖ్యమైనటువంటి పని మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ 4 రోజుల్లో. ఇక ఉదయం ఇంటికి బయటకు వెళ్తుంటే కనుక మంచి శబ్దం వినిపించడం కొన్ని శుభ సూచనలండి. ఇప్పుడు ఈ 4 రోజులు మీకు కొన్ని కనిపించే శుభ సూచనలు అయితే చెప్తే కనుక ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తుంటే మంచి శబ్దం వినిపించడం,
అంటే చిన్న పిల్లలు నవ్వుతూ కనిపించడం కానీ, ఇక దేవాలయ గంట శబ్దం వినిపించడం కానీ, పక్షులు మీ ఇంటి దగ్గరకు రావడం కానీ, ఇవి అన్నీ మీకు శుభ సూచనలుగా మీకు కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు కూడా మీకు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం అయితే రావచ్చు. ఆగిపోయినటువంటి డబ్బు లేదా రావాల్సినటువంటి బాకీ చేతికి అందే అవకాశం కూడా ఉందన్నమాట. కుటుంబంలో ఒక మంచి వార్త అంటే శుభకార్యం, ఒప్పందం లేదా దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుంచి సంతోషకరమైనటువంటి సమాచారం కూడా వినొచ్చు అనమాట. ఇక మనసుకు దగ్గరైన వ్యక్తి నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా సాయంత్రం సమయం మీకు చాలా బలంగా కనిపిస్తుంది. మీరు ఊహించని ఒక వార్త మీ మనసులో ఆనందాన్ని కలిగించవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి 4 రోజులు మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ వాళ్ళే అని అనిపించవచ్చు, కానీ మీతో నవ్వుతూ మాట్లాడొచ్చు, మీకు ధైర్యంగా ముందుకు అంటే ధైర్యం చెప్తూ ఉండవచ్చు. కానీ గ్రహస్థితి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికత ఇస్తుందండి. మీ చుట్టూ 3 వ్యక్తులు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మీ అడుగులను అడ్డుకోవాలని చూస్తున్నారు. మీరు ముందుకు వెళ్ళకూడదని, మీకు రావాల్సినటువంటి అవకాశాలు మీ చేతుల్లోకి రాకూడదని, మీ మనసులో ప్రశాంతత లేకుండా చేయాలని ప్రయత్నించే సంకేతాలు కూడా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఇది చాలా దూరంగా ఉన్న శత్రువుల గురించి కాదు, మీతోనే మాట్లాడే వాళ్ళు, మీ పక్కనే ఉండేవాళ్ళు మీ పరిస్థితి గురించి తెలుసుకొని వాళ్ళలోనే ఈ 3 ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళు మీ బలాన్ని బాగా తెలుసుకున్నారండి. మీరు కష్టపడితే ఎంత ఎత్తుకైనా వెళ్తారో వాళ్ళకు తెలుసు. అందుకే మీ శక్తిని తగ్గించడానికి ముందుగా మీ మనసును బలహీనపరచాలని చూస్తున్నారనమాట. ఆ 3 వ్యక్తుల పేర్లు అంటే తప్పకుండా చెప్తాను. ఎస్ లెటర్ అని చెప్పాం కదా, ఎస్ లెటర్, ఆర్ లెటర్ మరియు కే లెటర్ అనమాట. ఈ ఎస్ లెటర్ వాళ్ళు ఉంటారు కదండి, మీతో చాలా స్నేహంగా అంటే ఎంత మంచి వారిలా నటిస్తారంటే అంత స్నేహంగా మీతో చాలా ఉంటారనమాట. మీకు మంచి జరుగుతుంటే ముందే వచ్చి అభినందిస్తారు, కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల వాళ్ళకి అస్సలు నచ్చదండి. మీరు చెప్పిన మాటని ఇంకొకరికి చెప్పడం కానీ, చాడీలు చెప్పడం కానీ, ఇంకా ఒక్కరి మాటలు ఇంకొకరికి చెప్పి మీపై చెడు ఉద్దేశం పెంచడం కానీ, మీ విషయాన్ని వేరే రూపంలో మార్చి పంపించడం కానీ, మీకు దగ్గర వాళ్ళ మధ్య అపార్థం కలిగించడం కానీ, ఇలా నిశ్శబ్దంగా సమస్యలు పెంచే అవకాశం ఈ వ్యక్తి వల్ల కనిపిస్తుందన్నమాట. ఎస్ లెటర్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏ పని చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారన్నమాట. అందుకే ఈ అక్షరం ఉన్న వ్యక్తితో ఈ 4 రోజులు కొంచెం పరిమితంగా మాట్లాడడం చాలా మంచిది. ఇక ఆర్ లెటర్ ఉన్నటువంటి రాశివారు వచ్చేసి అంటే ఆర్ లెటర్ ఉన్నటువంటి అక్షరంతో ఉన్నటువంటి వారు వచ్చేసి బయటకు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారండి. మీ ముందే మీకు సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడతారు. అంటే నువ్వు ముందుకు వెళ్ళు, మేమున్నాము అని చెప్తారు. కానీ లోపల మాత్రం మీరు సాధిస్తున్నది చూసి అసూయపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీకు మంచి జరగబోతున్న సమయంలో వీళ్ళు ఒక్క మాటతో మీ ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. ఇక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద అనుమానం వచ్చేలా కూడా మాట్లాడచ్చు. ఇది కుదరదు, ఇది ఇప్పుడు వద్దు, నువ్వు జాగ్రత్త అని చెప్తూ మీ అడుగులు ఆగిపోయేలా చేయాలని చూస్తారన్నమాట. కానీ ఇలాంటి మాటలు వినిపిస్తే మీ హృదయం చెప్పిన దాన్ని నమ్మండి. ఇక కే లెటర్తో ఉన్నటువంటి వారు వచ్చేసి మీకు చాలా దగ్గర వాళ్ళలో ఒకరై ఉండొచ్చండి. మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తి లేదా తరచూ మీతో మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు. వీళ్ళ దగ్గరే మీరు మనసులోని మాట ఎక్కువగా చెప్పి ఉండొచ్చు. అదే ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగించేలా మారే సూచన కూడా ఉందండి. మీ బాధ తెలుసుకొని ఓదార్చేలా మాట్లాడతారు, కానీ అదే బలహీనతను తర్వాత మీ మీదే వాడే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు నిశ్శబ్దంగా ఉండాలనుకున్న విషయం కూడా బయటకు వెళ్ళే సూచన కూడా కనిపిస్తుంది. అందుకే ఈ రాశివారు ఈ 4 రోజులు ఎవరికి మీ తర్వాత ప్లాన్స్ అయితే చెప్పకండి. మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నీ మీలోనే ఉంచుకోండి. ఎందుకంటే మీ మౌనం ఇప్పుడు మీ రక్షణ. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఎదుగుతుంటే అందరూ చప్పట్లు కొట్టరండి, మీరు నవ్వుతుంటే అందరూ సంతోషపడరు. కొంతమంది దగ్గరగా ఉండి కూడా మీ అడుగు జారిపోవాలని ఎదురు చూస్తారు, కానీ భయపడాల్సిన పని లేదు. ఈ రాశి వారికి 4 రోజులు సత్యాన్ని చూపించే సమయం అన్నమాట. మీరు నిజంగా మీ వాళ్ళు ఎవరు నటిస్తున్న వాళ్ళు, ఎవరి మాటల్లో ప్రేమ ఉంది, ఎవరి మాటల్లో కుళ్ళు ఉంది మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి 4 రోజులు మీరు మీ మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ అదృష్టాన్ని పూర్తిగా ఆపే శక్తి ఎవరికి లేదనమాట. ఇక కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందండి. ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదలడం, ఎదురు చూసిన సమాచారం రాకపోవడం, ఇక
పెద్దల నుంచి లేదా అధికారుల నుంచి సపోర్ట్ దక్కడం వంటి మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం కూడా తలుపు తట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీ కష్టానికి గుర్తింపు వచ్చే సమయం అయితే ఇదనమాట. ఇంకా అయితే అప్పు లావాదేవీలు, భాగస్వామ్య వ్యాపారాలు, కుటుంబ ఆస్తి విషయాలు, కొత్త పెట్టుబడులు, ఈ రంగాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. తొందరపడి తీసుకున్న నిర్ణయం తర్వాత ఆలోచించే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా మారే అవకాశం అయితే ఉందండి. అందుకే మాటల్లో శాంతంగా ఉండడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా కూడా అలసట, నిద్రలేమి లేదా తలనొప్పి వంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విశ్రాంతికి కూడా కొంత సమయం అయితే ఇవ్వండి. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజులు ఉద్యోగం, విద్య, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు, అప్పులు, పెట్టుబడులు, కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తే 4 రోజులు మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో గ్రహస్థితి కొంచెం మిశ్రమంగా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గి పనుల్లో ఉన్న ఆటంకాలు కూడా నెమ్మదిగా తొలగే అవకాశం కూడా ఉందన్నమాట. ముందుగా పూజల విషయానికి వస్తే కనుక ఈ 4 రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి ఒక గ్లాస్ నీళ్ళు సమర్పించి భక్తితో ఓం సూర్యాయ నమః అని 11 సార్లు తప్పకుండా జపించుకోండి. ఇలా చేయడం వల్ల ధైర్యం అయితే పెరుగుతుందండి. మనసులో ఉన్న భయం కూడా తగ్గిపోతుంది. ఇక ఆత్మవిశ్వాసం కూడా చాలా బలపడుతుంది అనమాట. అలాగే సాయంత్రం వేళ హనుమంతుడిని తప్పకుండా స్మరించుకోండి. హనుమాన్ చాలీస చదివిన లేదంటే ఓం శ్రీ హనుమతే నమః అని 11 సార్లు జపించినా కూడా చాలా మంచిది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తగ్గించుకోవడానికి ఉపశమనం ఇస్తుందని పెద్దలైతే చెప్తారనమాట. ఇక ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం దీపం వెలిగించుకోండి. నుదుటిపై కుంకుమ లేదా విభూతి ధరించండి. బయటకు వెళ్లే ముందు కొద్దిగా నీళ్లు తాగి మంచి ఆలోచనతో బయటికి బయలుదేరండి. ఇంట్లో చిన్నగా కర్పూర హారతి ఇస్తే కూడా చాలా మంచిది. ఇక ఈ 4 రోజులు భక్తితో చేసే చిన్న పూజ, మనసుతో చేసే చిన్న దానం, శ్రద్ధతో చేసే చిన్న పరిహారం మీకు ఒక పెద్ద ఉపశమనం అయితే తీసుకురాగలదండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీరు 3 వ్యక్తులు తిరుగుతూ మిమ్మల్ని మాటలలోకి కించపరచాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలని, మీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేయాలని ప్రయత్నించే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా జరిగేది కాదు. మొదట మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. మీరు చేసిన మంచి పనుల్లో తప్పులు వెతుకుతారు. మీ నిర్ణయాలను తక్కువ చేసి మాట్లాడతారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే దాన్ని బలహీనతగా భావిస్తారండి. మీరు మాట్లాడితే ఇదిగో చూడండి అని మిమ్మల్ని తప్పుగా చూపించాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు కోప్పడితే వాళ్ళకు అవకాశం, కాబట్టి మీరు బాధపడి మాట పడితే వాళ్ళకు ఆయుధము. మీరు మనసులోని బలహీనత చూపిస్తే కనుక దాన్ని మళ్ళీ మీ మీదే వాడే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో ఏదైనా సరే అండి, కోపంతో సమాధానం అనేది ఇవ్వకండి. ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడినా ఆ క్షణంలో మీరు స్పందించకండి. ఒక్కసారి మౌనం పాటిస్తే వాళ్ళే వెనక్కి అయితే తగ్గుతారనమాట. మీ వాళ్ళని నేరుగా మాట్లాడండి. అపార్థం వస్తే కనుక వెంటనే క్లియర్ చేసుకోండి. ఇలా చేస్తే మధ్యలో ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఇక మీ అంతరాత్మని నమ్మండి. ఎవరితో మాట్లాడితే అసౌకర్యంగా అనిపిస్తుందో, ఎవరి మాటల్లో నిజం కనిపిస్తుందో, ఎవరు మిమ్మల్ని చూసి నవ్వినా హృదయం ఒప్పుకోదో ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం అయితే చేయకండి. అది మీకు మంచి హెచ్చరిక ఇస్తుంది. మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ నిశ్శబ్దం బలహీనత కాదండి, అది మీ బలం, మీ జాగ్రత్త, మీ రక్షణ. ఇక మీ కుటుంబం మీద మీ ప్రేమ మీకు కవచం. మిమ్మల్ని కిందకు లాగాలని చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని అవమానపరచాలని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీరు స్థిరంగా ఉంటే వాళ్ళ కుతంత్రం వాళ్ళ దగ్గరే ఆగిపోతుంది. ధైర్యంగా ఉండండి. మీ అడుగు నమ్మకంగా ముందుకు వేయండి. మీ మంచిని ఎవరు ఆపలేరు. మీ కుటుంబాన్ని ఎవరు దెబ్బతీయలేరండి. మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతాదంతా కాలమే సమాధానం చెప్తుంది. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మేషరాశి వారు ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి డైలీ వచ్చే దిన ఫలితాలను మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.